బహుమానం అని ఈ వాక్యములు సెలవిచ్చారు. ఈ జూన్ నెల మొదటి దినమునైన ఈ ఫస్ట్ డే కుమార్తెని ప్రభువా ఉయ్యాల వేస్తున్నా. అయినా ఈ బిడ్డను ఆశీర్వదించయ్యా, కుమార్తెను దీవించను స్వామి. ఉపకారములకు నేనేమి చెల్లింతును, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత నీకిచ్చిన గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా దేశపుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన నేనేమి చెల్లింతును. మంచిది పిల్లరా, మరి ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో ఆమేన్, హల్లెలూయా. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానమే. పిల్లరా, మరి ఆ కుమారుడు వినోద్ రేచల్ని దేవుడు ప్రేమించి యవన కాలములో వారికి చక్కనే బహుమానము దేవుడు అనుగ్రహించారు. కుమారులు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యం అంటే ఆస్తి అయ్యున్నది. ఇప్పుడు వారి కుమార్తెను దేవుడు వారికి ఒక ఆస్తిగా దేవుడు ఇచ్చారు. మనకు ఆస్తి పాస్తులు లేకపోయినా మన పిల్లలే మనకు ఆస్తులై ఉన్నారు. హల్లెలూయా. పిల్లరా, ఎందుకంటే యవన కాలంలో పుట్టినటువంటి ఈ కుమారులు గాని కుమార్తెలు గాని బలవంతుని చేతిలో బాణములు వంటి వారని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు మరి ప్రియమైన భార్య భర్తలను దేవుడు ప్రేమించాడు. పిల్లారా, నిజంగా వివాహమైన వెంటనే మరి వారికి నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి మరి గర్భఫలం మరి ఆ కుమార్తెను దేవుడు వారికి అనుగ్రహించాడంటే ఇది చాలా ఆశ్చర్యమైన కార్యం. ఎందుకంటే వెంటనే గర్భఫలము కలగటము దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన ఉన్నది. అన్ని ఫలాల కంటే గర్భఫలం శ్రేష్టమైనది. చెప్పండి, అన్ని ఫలాల కంటే గర్భఫలం శ్రేష్టమైన ఫలం. ఈ లోకములో ఎన్నో ఫలాలు మనం తింటున్నాం, మనం భుజిస్తున్నాం, కానీ గర్భఫలం నిజంగా ఏ ఫలం ఇవ్వలేని తృప్తి, ఆనందము, సంతోషము. ఆ గర్భఫలం మనకి ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తున్నది పిల్లలు. ఎందుకంటే ఈ లోకములు ఎన్నో ఫలాలు ఉన్నాయి, ఎన్నో ఫలాలు తింటున్నాం, అనుభవిస్తున్నాం, కానీ ఏ ఫలము లేనటువంటి ఆనందము, తృప్తి, సంతోషము గర్భఫలము దేవుడు మనకు అనుగ్రహించి ఈ గర్భఫలం వల్ల మనం ఎంతో ఆనందిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే యవ్వన కాలంలో పుట్టిన ఈ కుమారులు నిజంగా మరి బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అంటున్నారు. మరి వినోద్ కుమార్ని వరములు ఇచ్చిన ఆ యొక్క కుమార్తెను దేవుని సన్నిధిలో పెంచాలని ప్రభు పేరిట మనం చేస్తున్న బలవంతుడైన దేవుని చేతిలో నిజంగా నీ బిడ్డలని నువ్వు సమర్పించినట్లయితే ఆ బిడ్డలు రాబోతున్న కాలంలో వారు గొప్పవారిగా ఉండబోతున్నారు. పిల్లరా, వారితో తన అంబులు పొది నింపుకునుడు వాడు ధన్యుడు అంటున్నాడు. వేటకానికి అడవికి వేటగాడి వెళ్ళేటప్పుడు వెనకాల ఏముంటుందంటే అంబుల పొద ఉంటుంది. ఏముంటుంది? అంబుల పొద ఉంటుంది. ఆ పొదలో అంబులు అంటే బాణాలన్నీ ఉంటాయి. నిజంగా ఏ వేటగాడి తన ఆ యొక్క అంబుల పొద నింపుకొని వెళతాడో అక్కడ ఖచ్చితంగా వేటాడి జయ జీవితం ఇంటికి రాగలడు. అలాగనే యవ్వన కాలములో పుట్టిన కుమారులు గాని కుమార్తెలు గాని అంబుల్లో ఒక మరి ఆయుధముగా, మరి పిల్లరా ఒక బాణముగా నీ బిడ్డలని
నువ్వు పెంచాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎందుకంటే నీ బిడ్డలు పిల్లరా మరి ఈ లోకములో బలవంతుడైన దేవుని చేతిలో వారిని సమర్పించినప్పుడు పిల్లలని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకసారి ఈ మాటను మనం చదువుదామా? ఆది కాండంలోని దయచేసి 4వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చదువుతున్నాం. ఒకసారి మాట కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యూనుని కని యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నానని అనిను. హల్లెలూయా. అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కని ఉన్నది. ఆమె ఏమంటుందంటే అవ్వమ్మ గారు, యెహోవా దయ వలన నేను ఒక కుమారుని కనియున్నాను, సంపాదించుకున్నానని అవ్వమ్మ గారు సాక్ష్యం ఇస్తుంది. పిల్లరా, దేవుని దయ వలనే మన పిల్లల్ని కంటూ ఉన్నాం. రైచులు అంటదే, లేదు అయ్య గారు, దేవుని దయ వల్ల కాదు కానీ వినోద్ దయ వల్ల నేను కన్నాను అంటది. హల్లెలూయా. వినోద్ దయ వల్ల కాదు, ఎవరు దయ వల్ల? దేవుని దయ వలన నీకు ఒక కుమార్తెను దేవుడిచ్చాడు. హల్లెలూయా. కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరైనా దేవుడిచ్చిన బహుమానం, ఆ బహుమానాన్ని మనము దేవుని కొరకు రిసెప్షన్ కార్యక్రమం, మన స్నేహితులు, బంధువులు గిఫ్ట్లు అవునంటారు కాదు. దేవుడు నీకు చక్కని బహుమానము దేవుడిచ్చాడు. ఆ బహుమానాన్ని ఇంకా ఎంతగానో కాపాడాలంటే, ఆ బిడ్డను ఎలాగ నువ్వు పెంచాలంటే దేవునిలో ఆ బిడ్డను పెంచాలని ప్రభు నీకు భార్య భర్తలకి మనం చేస్తున్నాడు. అవ్వమ్మది సాక్ష్యం ఇస్తాడు. యెహోవా దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను అని ఆమె సాక్ష్యం ఇస్తుంది. రోజుని పిల్లారా, దేవుడిచ్చిన బహుమానం చాలా విలువైనది, ఘనమైనది. కాబట్టి ఈ బహుమానము నిజంగా దేవుడు నిన్ను, నీ భార్యను ప్రేమించాడు కనుక ఆ బిడ్డను ప్రభువులో ఆ బిడ్డను పెంచాలని ప్రేమతో సంపాదించడం ఒక వంతు అయితే, బిడ్డలు పెంచడం మరొక వంతు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు బిజీ అయిపోయారు. ఏమయ్యారు? బిజీ. సంపాదించే విషయంలో బిజీ అయిపోయారు. డబ్బులు సంపాదించాలి, ఆస్తులు సంపాదించాలి, ఇళ్ళు సంపాదించుకోవాలి, పేరు ప్రతిష్టతలు, ఘనతలు, గొప్పతనాలు ఇవన్నీ సంపాదించుకోవాలని మనిషి ఎంత ప్రయాసపడుతుంది. కానీ అన్నీ సంపాదిస్తావు కానీ పిల్లలను మాత్రం దేవుడు మనకి పెట్టే మనం సంపాదించాలి. ఇంకా ఎందరో వాళ్ళ బాధ అంతా ఇంట్లో కాదు. ఎన్నో ఆస్తులు ఉంటాయి, వాళ్ళకి ఎంతో డబ్బు ఉంటుంది, ఎంతో బలగం ఉంటుంది. అయినా ఎవరు ఉన్నా కూడా వాళ్ళు వల్ల, లేకపోతే ఎంతో ధనం ఉన్నా, ఎన్ని ఆస్తులు ఉన్నా, దానివల్ల ఒక బాబు పాపో మనకు కలిగారంటే అంతకంత ఆనందం మరొకటి. ఎందుకంటే డబ్బు ఇవ్వలేని ఆనందం, ఎవరి ఆస్తుపాస్తులు ఇవ్వలేని ఆనందం, బంధుమిత్రులు ఇవ్వలేని ఆనందము దేవుడు ఈ గర్భఫలం వల్ల మనకెంతో ఆనందాన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని ఎవరికి దేవుడు ఆ పాపను బట్టి ప్రభుని స్తుతిస్తూ దేవునికి సాక్షి మనం చెప్పుకోవడం కానీ, కాటికి పెట్టడం కానీ ఏమి చేయటం. ఎందుకంటే ఆ బిడ్డను యెహోవాతో ప్రతిష్ఠితమైన బిడ్డగా దేవుడిచ్చిన బహుమానం దేవుని కొరకు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆ బిడ్డను దేవుడు యవ్వన కాలంలో నిజంగా మన రేచల్ జ్యోతి మరి వివాహమైన దానికి వారి సంతానం వందనాలు, ఈ ప్రభుని స్తుతించా. ఎందుకంటే పిల్లలు ఈ గర్భఫలం నిజంగా చాలా ఎందుకంటే లోకంలో కోట్లు ఇచ్చిన మన బిడ్డలను తెచ్చుకోలేదు. అందుకనే ఒక మాట చదివి మిగతా కార్యక్రమం వెళ్ళడం. 5వ గ్రంథంలో సమూయేలు 1వ గ్రంథంలో 2వ అధ్యాయం 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకా ఎదుగుచు ఎవరి దయందంట? యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుతూ ఉన్నాడంట. మనుషుల దయలో వర్ధిల్ల. హల్లెలూయా.
ఎక్కడ ఎదుగుతున్నారు సమయాలు? దేవుని సన్నిధిని ఎదుగుతున్నారు. మన పిల్లలు కూడా ప్రభు సన్నిధిని ఎదగాలి అండి. మన బిడ్డలు లోకములు కాదు ఎదిగేది, దేవుని సన్నిధిలో మన బిడ్డలు ఎదిగినప్పుడు వారు గొప్పవారు కాదు. వారు ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఎవరి లాయర్ అవుతారు, గొప్ప ప్రవక్తలు, సేవకురాండ్రులు అవుతారు. కాబట్టి మన బిడ్డల్ని ప్రభు సన్నిధిలో వారిని పెంచినట్లుగా, వారు ఎదుగునట్లుగా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని మనం చేస్తున్నాం. సమయంలో ఇంకా ఆయన సన్నిధిని ఎదుగుతూ కృష్ణ దయ పొందుకున్నట్టుగా దేవుని దయలో వారు ఎదిగేలాగా, ప్రభు మార్గంలో పిల్లలను పెంచేలాగా తల్లిదండ్రులమైన మనము దైవ జ్ఞానము కలిగి, దేవుని భయం కలిగి పిల్లలను పెంచాలని ప్రేమతో మనం చూస్తున్నాను. దేవుని మాటలో ఈ వాక్యాలను దీవించి ఆశీర్వదించుకుంటాను. మంచి నిద్రలో ఉంది కదా. పరిశుద్ధుడు అయిన ప్రభువా, జీవము గల మా తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. సకల ఆశీర్వాదాల కారణభూతుడు అయినా మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రియబిడ్డల వినోద్ కుమార్ని, రేచల్ జ్యోతి నువ్వు ప్రేమించి దేవా, యవన కాలంలో వారికి మీరు ఇచ్చిన ఈ చక్కని బహుమానమును బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. కుమారులు యెహోవా అనుగ్రహించిన స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానమని ఈ వాక్యములు సెలవిచ్చారు. ఈ జూన్ నెల మొదటి దినము నాయన, ఫస్ట్ డే కుమార్తెని ప్రభువా ఉయ్యాల వేస్తున్నా. అయినా ఈ బిడ్డను ఆశీర్వదించయ్యా, కుమార్తెను దీవించను స్వామి. బిడ్డను సమర్పిస్తున్నా. ఆయురారోగ్యాలు దయచేయండి, దీర్ఘాయుష్మంతరాలుగా కుమార్తెను ఆశీర్వదించండి. ఈ బిడ్డ ప్రభు ఇది మొదలుకొని ఈ ఉయ్యాలో చక్కగా నెమ్మదిగా ఆడుకొని నిద్రపోవడానికి చక్కని ఆరోగ్యవంతులు నీ కృపల వర్ధలే భాగ్యం. ఇదిగో తల్లిదండ్రులను అయా పాపను మీ చేతులకు అప్పగిస్తూ దయాళుడానికి కృప నిరంతరం నీ బిడ్డల మీద ఉండునుగా. కనికరించండి, ఆశీర్వదించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక నామములో మీ కొరకే ప్రతిష్ఠిస్తున్నాను తండ్రి. ఆశీర్వదించండి, నీ నామానికి మాత్రం మహిమ తెచ్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఒకసారి ఇట్లా అలాంటి పెట్టాలి కదా. ఇదా ఒకసారి చప్పట్లు కొడదామా. ఒకసారి ఇట్రండి, ఫోటో తీస్తాను. అది చూడు నాన్న, ఫోటో తీస్తాను. తాతయ్య, నాయనమ్మ, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. వీళ్ళందరూ వీళ్ళ మేనమామలు ఇక్కడ.
Vâng, anh chị vâng quen. Anh chưa đắt. Apa